ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి భారీ పెట్టుబడులు అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఏ రకమైన వ్యాపారాలకు డిమాండ్ ఉంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీ వ్యాపారం విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ. మార్కెట్లో ఏది అమ్ముడవుతోందో తెలుసుకోవడం వల్ల మీరు సరైన ఉత్పత్తులు లేదా సేవలను అందించగలరు. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వారి అవసరాలు ఏంటి, వారు ఏం కోరుకుంటారు, ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీకు మార్కెట్ గురించి మంచి అవగాహన ఉంటుంది. మీరు తెలుసుకునే వ్యాపారం బొమ్మల వ్యాపారం ఎల్లప్పుడూ డిమాండ్ ఉన్న వ్యాపారమే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆట వస్తువులు నచ్చుతాయి. ఈ వ్యాపారం ఎందుకు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది? పిల్లల అభివృద్ధికి బొమ్మలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి పిల్లల కల్పనా శక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఈ బిజినెస్ కోసం మీరు బొమ్మలను విక్రయించవచ్చు లేదా సాఫ్ట్ టాయ్లు, టెడ్డీలను తయారు చేయొచ్చు. ఈ బిజినెస్ మీరు 40,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. దీంతో మీరు ప్రతి నెల 50,000 సంపాదించవచ్చు. ఇంకా సంవత్సరానికి 6 లక్షలు సంపాదించవచ్చు. బొమ్మల వ్యాపారాన్ని విజయవంతంగా నడపడానికి పిల్లలు, పెద్దలు, వివిధ వయసుల వారికి నచ్చేలా విభిన్న రకాల బొమ్మలు అందించాలి. బొమ్మల నాణ్యత చాలా ముఖ్యం. భద్రత, మన్నికత ఉన్న బొమ్మలను ఎంచుకోవాలి. కొత్త ట్రెండ్స్కు అనుగుణంగా బొమ్మలను అందించాలి. ఇక మీరు ఈ బొమ్మల వ్యాపారాన్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింట్లో కూడా ప్రారంభించవచ్చు. ఇంటి వద్ద నుంచే ప్రారంభించి స్నేహితులు, బంధువులు, పరిచయ వర్గం ద్వారా విక్రయాలను పెంచుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ఉత్పత్తులను ప్రమోట్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లలో చిన్న వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేస్తూ బిజినెస్ను విస్తరించవచ్చు. ఇవి ఉచితంగా ప్రచారం చేసే మంచి మార్గాలు కావడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరుకునే అవకాశాన్ని కలిగిస్తాయి. తదుపరి దిశగా మీరు ఈ బిజినెస్లో వృద్ధిని చూస్తే చిన్న దుకాణం లేదా కియోస్క్ ఏర్పాటు చేయొచ్చు. ముఖ్యంగా పిల్లల స్కూళ్ళు, పార్కులు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల సమీపంలో ఈ వ్యాపారం చేయడం వల్ల విక్రయాలు బాగా పెరుగుతాయి. మీరు తయారు చేసే టాయ్లపై మీ సొంత బ్రాండ్ లేబుల్ వేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందొచ్చు. అలా చేయడం వల్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. బ్రాండెడ్ టాయ్లకు మళ్ళీ డిమాండ్ వస్తూ ఉంటుంది. ఇక సప్లయర్స్ ఎంపిక విషయంలో నాణ్యతతో కూడిన టాయ్లను తక్కువ ధరకు అందించే హోల్సేల్ మార్కెట్లను వెతకాలి. చైనా లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు స్థానికంగా తయారయ్యే టాయ్లను ప్రోత్సహించడం ద్వారా మీరు ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చిన వారిగా పేరు పొందొచ్చు. ఇక మీరు మంచి ప్లానింగ్తో, సరైన మార్కెట్ అర్థంతో బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.